వండర్లా అంటే వాటర్ గేమ్స్ అంటే వండర్లా. ఈ ఎలిఫెంట్ మాస్కట్ కిడ్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్. కనిపిస్తుంది కదా రీకాయిల్, ఇది ఎక్కితే మన తల తిరిగిపోయి వామిటింగ్స్ అయితే కంపల్సరీ. కార్టు డాషింగ్ లక్కీ బాబాకి పాపం మెడ పట్టేసింది. చీకు వాల్ 3D రైడ్ స్క్రీన్ లో ఉన్న సీన్స్ బయటికి వస్తున్నట్టుంటాయి. ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బూమరింగ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మన ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తారు. ఒక్కసారి పైనుంచి స్లైడ్ అయితే హై స్పీడ్తో కిందకు వచ్చేస్తాం. ఈ ప్లేస్ అయితే వేవ్ పుల్, వాటర్ అమాంతం అలా పడిపోతుంది. చాలా భయంగా అనిపించే అడ్వెంచర్ గ్లాస్ వ్యూ పాయింట్. మేము వెళ్ళిన బూమరింగ్, హరాకిరి, రోలర్ కోస్టర్ అన్నీ కవర్ అవుతాయి. ఈ జైంట్ వీల్ ఏం ఫాస్ట్గా తిరగదు, స్లోగా మూవ్ అవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళు ఈ రైడ్ అస్సలు మిస్ చేయొద్దు. అంతా ఈ డైనో షో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫైనల్ గా మేము వండర్లా వచ్చేసాం. వండర్లా అంటే వాటర్ గేమ్స్ అంటే వండర్లా. బయట నుంచే పైన చూస్తే ఎంత పెద్ద జాయింట్ వీల్ ఉంది. అవన్నీ స్కూల్ బస్సెస్. అవి దిగండి పెట్టాలరా, దిగండి. అబ్బబ్బబ్బా ఫుల్ హైపర్ లో ఉన్నారు. నెక్స్ట్ ఇది ఇంకా వండర్లా మెయిన్ ఎంట్రన్స్. మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకునే వచ్చాం. సో జస్ట్ సాఫ్ట్ కాపీ స్కాన్ చేసి అలో చేస్తారు. చూపిస్తారా? హే ఎలిఫెంట్ మాస్కట్ కిడ్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్. హే నాకు కూడా చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు రాను రాబి ఏం కాదు. సగానికి సగం క్రౌడ్ స్కూల్ పిల్లలే. వీళ్ళని చూస్తే మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. వండర్లా రొటీన్గా కాకుండా అడ్వెంచరస్గా వాటర్ యాక్టివిటీస్తో క్రియేటివిటీగా ఉంటుంది. వండర్లా వెళ్ళాక లగేజ్ సేఫ్గా ఉంచడానికి లాకర్ అయితే తీసుకున్నాం. ఇది లాకర్ నంబర్. దీన్ని ఓపెన్ చేయడానికి స్మార్ట్ వాచ్. దీని ప్రైస్ వచ్చేసి 300. మనం లగేజ్ పెట్టే లాకర్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ వాచ్ లాక్ సెక్యూర్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. జస్ట్ అలా ట్యాప్ చేస్తే డోర్ ఓపెన్ అవుద్ది. లగేజ్ని లాక్ చేయడమే. సమ్మర్ కదా, బుడ్డిగాళ్ళు సల్లడ్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశారు. బయటకు వచ్చాక చూస్తే మొత్తం బుడ్డిగాలే. స్కూల్లో సమ్మర్ వెకేషన్ అంట. ఫస్ట్ అయితే కిడ్స్ రైడ్స్కి వెళ్ళాలనుకున్నాం. ఇక్కడికి రాగానే పెద్ద మంకీ ఒకటి వెల్కమ్ చెప్తుంది. లెట్స్ సీ ఈ కిడ్స్ రైడ్స్లో ఏమైతే ఉన్నాయో. పక్కనే బుడ్డిగాళ్ళకి రాకెట్ అరేంజ్ చేశారు. దీని పేరు మూన్ బేస్. పిల్లల్ని మూన్లోకి తీసుకెళ్ళినట్టు ఇమాజిన్ చేసుకుంటారు. లక్కీ పాప కళ్ళు మూసి తెరిచేలోపు రాకెట్లో జమ్మని వెళ్ళిపోయింది. చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. అండ్ ఇంకా దాని పక్కనే మినీ టాప్ స్పిన్ అని ఒక గేమ్ ఉంది. అభిగడు ఇలాంటి గేమ్స్ ఉంటే 1 minute కూడా వేస్ట్ చేయడు. అండ్ ఇంకా దీని పక్కన కరోజల్ గేమ్ అయితే చూడొచ్చు. చిన్నప్పుడు జాతరలో ఆడుంటాం కదా, హార్సెస్ పైన కూర్చోబెట్టి పైకి కిందికి గర్రని తిప్పేస్తుంది. ఈ మెరుగు రౌండ్ పక్కన ఫ్లయింగ్ జంబో గేమ్ అని ఒకటి ఉంది. ఎలా అంటే బుడ్డిగాలు చుట్టుపక్కల ఏనుగుపై కూర్చుంటారు, ఇంకా గాల్లో జంపింగే జంపింగ్. ఇంకొకటి ఫంకీ మంకీ గేమ్. స్టార్టింగ్ లో మంకీని చూసాం కదా, అదే మంకీ. నెక్స్ట్ ఇది ఇంకా మినీ పైరట్ షిప్. భలే అందంగా ఉంది కదా ఈ పైరట్ షిప్. బుడ్డిగాలు పరుగు ప్లేస్ ఎక్కడ పోయిద్దు అని చెప్పి మొత్తానికి మంచి సీట్లో సెటిల్ అయిపోయారు. ఈ పైరట్ షిప్ కోసం పిల్లలు క్యూ చూసారా? నెక్స్ట్ ఇంకా ఇదొక చిన్న అడ్వెంచర్. స్క్విడ్ గేమ్ లాగా మధ్యలో అడ్వెంచర్స్ చేసి బయటకు వచ్చేసేయడం. జామ్ అని ఎగురుకుంటూ వచ్చారు. ఈ కిడ్స్ గేమ్ జోన్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూడండి.
పిల్లలకి ఇక్కడికి వస్తే పిచ్చెక్కిపోతుంది, అలా ఉంది. అండ్ ఇంకా పక్కనే అవుట్డోర్లో కోకో కప్స్ అనే గేమ్ ఉంది. సేమ్ మెరుగురా ఉండే కప్పుల్లో పాలు కాదు పిల్లలు, బట్ అయితే ఇక్కడ ఎవరూ లేరు. నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్, సర్కస్ ట్రైన్. చిన్న పిల్లలకి ఎంజాయ్. ఎంట్రన్స్ చూసారా, జోకర్ నోట్లో అలా వెళ్ళిపోవడం. ఈ సర్కస్ ట్రైన్ చూసి మన బుడ్డిగాళ్ళు అయితే హడావుడిగా వెళ్ళిపోయారు. కానీ ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వాలంటే ఫిల్ అవ్వాలి. ఉంటే క్రౌడ్ మొత్తం ఒకటే చోటు ఉంటుంది, లేకపోతే ఎవ్వరు ఉండరు. సో ఈ వండర్లాలో మనకు చాలా రైడ్స్ ఉంటాయి. హై థ్రిల్ రైడ్స్, ల్యాండ్ రైడ్స్, వాటర్ రైడ్స్, కిడ్స్ రైడ్స్. టికెట్ ప్రైస్ వీకెండ్స్లో ఒక రేటు, వీక్ డేస్లో ఒక రేటు. మనకి ఇక్కడ మెయిన్ రైడ్స్లో క్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్యూలో నించోకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవచ్చు. అది నార్మల్ టికెట్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా రీకాయిల్. రోలర్ కోస్టర్ వేరు, రీకాయిల్ వేరు. ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవింగ్ ఉంటుంది. ఫైనల్గా నేను మా హస్బెండ్ రైడ్కి అయితే వెళ్ళొచ్చేసాం. బ్రహ్మానందంది చాలా కామెడీ, చూస్తే భయంగానే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే పర్లేదు. మా అబ్బిగాడు వాడు వెళ్తాడంట. మనోడికి బోర్డు చూపించి థ్రిల్లింగ్ రైడ్స్కి కిడ్స్ అలో లేదురా బాబు అని చెప్పాం. పక్కన ఈ రైడ్ చూడండి, డైనో స్పిన్నింగ్ రైడ్. ఇది ఎక్కితే మన తల తిరిగిపోయి వామిటింగ్స్ అయితే కంపల్సరీ. ఏంటండి జనాలు పక్కన బాంబు పెట్టినట్టు పరుగు. నెక్స్ట్ ఆడేది అసలు సిసలైంది, కిడ్స్ జోన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇదే ముందులే, అంత ఈజీ అనుకున్నా. ఆ గేమ్ ఆడొచ్చాక నా పరిస్థితి ఇది. చూడండి ఒక్క రైడ్ ఆడిన తర్వాత ఎలా అయిపోయింది, అది కూడా చిన్న రైడ్. ఇంకా కొన్ని హారబుల్ రైడ్స్ ఉన్నాయి. మమ్మీ నేను ఆడతాను మమ్మీ. డేంజర్ అది. ఇంకా ఇక్కడ నుంచి డాషింగ్ కార్డ్స్ దగ్గరికి వెళ్ళాం. ఈ క్యూ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలి. మేమైతే తీసుకోలేదు, 10 minutes వెయిట్ చేస్తే క్లియర్ అయిపోయింది. ఈ డాషింగ్ కార్ట్ ఎక్కితే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. లక్కీ పాపకి కార్ట్ ఎక్కగానే ఎంత సంతోషమో. కార్ట్ టు కార్ట్ డాషింగ్. లక్కీ పాపకి పాపం మెడ పట్టేసింది, ఏడుపు. వాళ్ళ డాడీ కూల్ చేయడానికి చీకు వాల్ 3D రైడ్కి అయితే తీసుకొచ్చాడు. పోస్టర్స్ చూసి ఫుల్ హైపర్ పిల్లలు పరుగు. బయట మనకు వాళ్ళు ఇచ్చేది 3D గ్లాసెస్. ఇవి వేసుకుంటే స్క్రీన్లో ఉన్న సీన్స్ బయటికి వస్తున్నట్టుంటాయి. యానిమల్స్ మన మీదకి వచ్చినట్టు, వాటర్ స్ప్లాష్ మన పైకి పడ్డట్టు, నెక్స్ట్ లెవెల్. ఇంకా బయట ఎండలు రైడ్స్ అన్నీ ఆడొచ్చాక ఏసీలో చల్లగా ఉంది. ఈ చీకు రైడ్ అయిపోయాక ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం. ఈ హై థ్రిల్ రైడ్స్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు. ఈ ఫుడ్ కోర్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెజ్, ఫస్ట్ ఫ్లోర్లో నాన్ వెజ్. క్యాంటీన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్లో వెజ్జే దొరుకుతుంది మనకి. మీడియం పిజ్జా తీసుకోనా? మా బుడ్డిగాళ్ళ కోసం పిజ్జా అండ్ నూడిల్స్, మా కోసం వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇంట్లో చేసినవి నచ్చవు కానీ బయట ఫుడ్ అంటే చాలు. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ కోసం మేమందరం స్విమ్ షూట్స్లో రెడీ అయిపోయాం. బూమరింగ్ రైడ్, ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్యూబ్లో నుంచి సడన్గా ఇలా డ్రాప్ అవుతాం. ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బూమరింగ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మన ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తారు. ఏంటి
ఏంటో ఈ పిల్లలకి తెలిసినన్ని పేర్లు కూడా మనకు తెలియవు. నెక్స్ట్ ఇది హర్కిరీ రైడ్. ఫైర్ అంతే, ఆల్మోస్ట్ పైన నుంచి స్ట్రైట్ డ్రాప్ ఉంటుంది. ఒక్కసారి పైనుంచి స్లైడ్ అయితే హై స్పీడ్తో కిందకు వచ్చేస్తాం. అమ్మయ్య, నా టర్న్ అయిపోయింది. ఈ రైడ్ ఆడాలంటే పక్కన వాకింగ్ వే నుంచి వెళ్ళి ఆ బిల్డింగ్ ఎక్కాలి. ఈ రైడ్ అయిపోయాక ఎవరి మ్యాథ్స్ వాళ్ళు స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఈ వాటర్ యాక్టివిటీస్ కోసం స్విమ్ షూట్స్ కంపల్సరీ మనతో ఉంటే తెచ్చుకోవడం బెటరు. ఈ ప్లేస్ అయితే వేవ్ పూల్. ఈ వేవ్ పూల్ ఎంజాయ్ చేసే టైం అయితే అస్సలు సరిపోలేదు మాకు. ఇది వండర్లాలో ఉన్న పైరెట్ లాగూన్. కిడ్స్ కోసం పర్ఫెక్ట్ వాటర్ ప్లే జోన్. చిన్న చిన్న స్లైడ్స్, వాటర్ స్ప్రే, స్ప్లాష్ ఎఫెక్ట్స్, ఫుల్ ఫన్ ఉంటుంది. ఇక్కడ పరిగెత్తేది మా బుడ్డిగాళ్ళే. మా వాళ్ళకి ఇక్కడ ఆడుకోవడానికి 1 అవర్ టైం ఇచ్చాం. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఒక బిగ్ బకెట్ కింద నుంచున్నారు. అక్కడ షార్క్ హౌస్ నుంచి వాటర్ అమాంతం అలా పడిపోతుంది. కింద బుడ్డిగాళ్ళకి డిస్కో డాన్సే. ఇక్కడ పెద్దవాళ్ళని అలో చేయరు, ఓన్లీ పిల్లల్ని పంపించడానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అలో చేస్తారు. నాతో పైన జైంట్ వీల్కి వచ్చేది ఎవరు? చాలా భయంగా అనిపించే అడ్వెంచర్ గ్లాస్ వ్యూ పాయింట్. వండర్లా వ్యూ ఇలా కవర్ అవుతుంది. మనం లిఫ్ట్లో 11th ఫ్లోర్ వరకు వెళ్ళాలి స్కై వాక్వే దగ్గరికి. మనకి స్కైవేలో 2 రైడ్స్ ఉంటాయి, గ్రావిటీ అండ్ స్కైవేల్. గ్రావిటీ కట్టిపోయా ఇటా చూడండి, గ్లాస్ మీద నుంచొని కిందకి చూడాలి. ఈ అడ్వెంచర్కి చిన్నోడు ఓకే, లక్కీ బాబాయ్ కొంచెం దడుచుకుంది. గ్లాస్ కిందికి మూవ్ అయ్యి కొద్దీ భయమేసింది మమ్మీ అని చెప్పింది. బుడ్డిగాడు చాలా డేరు, అబ్బిగాడు మాత్రం బండరాయి. చిన్నోడు బాగుంది మమ్మీ అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. మమ్మీ ఏం భయపడద్దు, బాగుంటది ఇది. వండర్లాకి వస్తే ఈ వ్యూ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంది. వాటర్ రైడ్ స్టార్ట్ అయ్యే బిల్డింగ్స్, మేము వెళ్ళిన బూమరింగ్, హరాకిరి, రోలర్ కోస్టర్ అన్నీ కవర్ అవుతాయి. ఈ ఓల్ వండర్లాకి మెయిన్ అట్రాక్షన్ ఈ స్కై వీల్ క్లాక్. వండర్లాకి ఎంట్రన్స్ ముందు కనిపిస్తుంది ఈ స్కై జాయింట్ వీల్. ఈ స్కై వాక్లో మనం ఒక పెద్ద గడియారం చూడొచ్చు. టైం అయితే ఈవినింగ్ కరెక్ట్గా 4:10 అయింది. భయపడడానికి ఈ జాయింట్ వీల్ ఏం ఫాస్ట్గా తిరగదు, స్లోగా మూవ్ అవుతుంది. నేను ఇంతకంటే పిచ్చర్దాన్ని కాదు. డాడీ స్కై జాయింట్ వీల్ అంటే ఎక్సైటింగ్ గా ఉంది డాడీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్గా ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ రైడ్. వీల్ స్లోగా మూవ్ అవుతుంటుంది, సిటీ మొత్తం భలే కనిపిస్తుంది అసలు. పిల్లలు ఉన్న వాళ్ళు ఈ రైడ్ అస్సలు మిస్ చేయొద్దు, భలే ఉంటుంది. ఇంకొక రైడ్ పెండింగ్, కోస్టార్ రైడ్. కొండ గుహల్లో ట్రైన్ వెళ్ళే ఫీల్ వస్తుంది, స్పీడ్గా వెళ్తుంది వాటర్ స్ప్లాష్ మధ్యలో. ఈ రైడ్ అంటే షవర్ బాతే. నెక్స్ట్ వెళ్తుంది మిషన్ ఇన్స్టాలర్. అక్కడ రాసింది గ్లోబల్ స్పేస్ ఆర్గన్ స్టేషన్ అని. పక్కన ఫాస్ట్ ట్యాగ్ అంట, ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఇది నార్మల్ టికెట్, క్యూ కంపల్సరీ ఉంటుంది. మరీ రూమ్ ఫిల్ అయ్యేంత క్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడా. ఇదంతా చూస్తుంటే అవర్ గెలాక్సీ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ గురించి ఉంటుందేమో. లోపలికి వెళ్ళాక వీడియోస్ అలో లేవు, చదువుకునే పిల్లలకి కంపల్సరీ యూజ్ అవుతుంది అవర్ ప్లానెట్ సిస్టమ్ గురించి. బయటకు వచ్చాక గేమ్ స్టాల్స్ ఉన్నాయి. ఈ వాటర్లో డక్కుల గేమ్ అందరికి ఐడియా ఉంటుంది. ఇంకోటిది ఒరి 3 తీయాలి. మన ఊరికి వచ్చిన 3 1కి ఈ చిన్న ఎల్లో డక్ రిటర్న్ గిఫ్ట్ అంట. ఇప్పుడు వెళ్ళబోయే షో మిర్రర్ మేజ్. బయట సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా. లోపలికి వెళ్ళాక చాలా డిఫరెంట్గా అనిపించింది. పెద్ద స్క్రీన్ ముందు సీట్స్ పై కూర్చున్నాం.
స్క్రీన్ చూసారా, సీలింగ్లో ఉంది అండ్ బాటంలో కూడా ఉంది. నాకు తల తిరిగిపోయి వామిటింగ్ వచ్చినట్టు అయింది, బయటకు వచ్చేసా. వీళ్ళంతా ఈ డైనో షో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఈ షో రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. స్లోగా సీట్స్ మూవ్ అవుతున్నట్టు. మైక్రో ర్యాప్టర్లన్నీ మీద పడేసరికి ఎవరి ప్లేసెస్లోకి వాళ్ళు వచ్చారు. చాలా ఈవినింగ్ అయిపోయింది కదా, బాగా ఆకలేసినట్టుంది. చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరకు వచ్చారు. మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయరు, ఎందుకంటే స్నాక్స్, వాటర్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి. జంక్ ఫుడ్కి మాత్రం రెడీ మా వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు క్యాప్చర్ చేయించుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్ కాపీ ప్రింట్ అప్ ఇది ఇదే ఇంత ఫోటో ఇట్లా సాఫ్ట్ కాపీ అయితే 25 images వస్తే 750 అవుతుంది. ఇంకొకటి మార్నింగ్ దిగిన స్కాన్ చేసి ఫైనల్లీ అడ్వెంచర్స్ అన్నీ అయిపోయాయి. మ్యాజిక్ షో జరుగుతుంది. పిల్లలు ఇంట్రెస్టింగ్గా వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ సారి ఎవరిస్తే వచ్చింది, రెండోసారి మాయమైపోయింది. మ్యాజిక్ షో చాలా లెంతీగా అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తా. ఇంకోసారి ఎన్ని ఉన్నాయి? ऊपर इधर से टी शर्ट पकड़े, बाहर आओ। मैजिक है, करो हाथ में क्या है? सर सर ये थोड़ा डेंजर मैजिक है, 100 का ఈ వండర్లా డే ఇలా గడిచిపోయింది మాకు. సో నైట్ కూడా ఏవో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడే ఉంటే మా వాళ్ళు జంక్ ఫుడ్ ఆపేలా లేరు. బాయ్ బాయ్ వండర్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.